భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆ అద్వైత తత్వాన్ని ఉపదేశించాలనుకున్నా కూడా స్వధర్మం గురించి ఎందుకు ఉపదేశించాడు అనంటే ఆ పరిపూర్ణమైనటువంటి అద్వైత తత్వాన్ని సాక్షాత్కరించుకోవడం అనేది 100కు 100 మార్కులు పొంది పరీక్షలో పాస్ అవ్వడం లాంటిది. అక్కడ ఎలాగైతే 100కు 100 మార్కులు పొంది పరీక్షలో పాస్ అవ్వాలంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్లాలో, ఒక పుస్తకాన్ని పెట్టుకొని ఆ పుస్తకంలో మొట్టమొదటి పేజీ నుంచి ప్రారంభించి అంతవరకు వెళ్లాలో, అదేవిధంగా ఇక్కడ కూడా స్వధర్మం అనేటటువంటి కార్యం నుంచి మొదలుపెట్టి జ్ఞాన మార్గంలో చివరి దశ వరకు వెళ్ళి ఆ తర్వాత మోక్షాన్ని పొందాలి, అద్వైత తత్వాన్ని సాక్షాత్కరించుకొని మోక్షాన్ని పొందాలి అనేటటువంటి క్రమాన్ని మనస్సులో పెట్టుకొని కృష్ణ పరమాత్మ స్వధర్మం గురించి విశేషంగా ఉపదేశించాడు. ఇంకా దానికి సంబంధించి అనేక విధమైన ఇంద్రియ నిగ్రహం, కామక్రోధాదులు, వీటిని నిగ్రహించుకోవడం మొదలైనటువంటి అనేక విషయాల్ని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో సగుణ నిర్గుణ రూపాలు మొదలైనటువంటి అనేక విషయాల్ని కృష్ణ పరమాత్మ ఉపదేశించాడు. కాబట్టి ఏతావత మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, మనకున్నటువంటి ఆశలు అంటే శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందాలి, సమస్త దుఃఖముల నుంచి విముక్తిని పొందాలి, ఉత్కృష్టమైనటువంటి సుఖాన్ని పొందాలి అనేటటువంటి ఆశ ఏదైతే ఉందో, ఈ ఆశ ద్వారా దేన్నైతే ఏ సుఖాన్నైతే మనం కోరుకుంటూ ఉన్నామో ఆ సుఖాన్నే శాస్త్రంలో మోక్షము అని అన్నారు. మోక్షము అనంటే విడుదల. విడుదల అంటే దేని నుంచి విడుదల అనంటే అన్ని దుఃఖాల నుంచి విడుదల, దుఃఖాల నుంచి విముక్తిని పొందడం. అందుకే అక్కడ మోక్షం అంటే విడుదల అనేటటువంటి అర్థాన్ని కలిగినటువంటి పదాన్నే మోక్షానికి వాడతారు. అంటే విడుదలని పొందడం, దుఃఖం నుంచి విడుదలని పొంది పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని మనం పొందడం, ఇదే మోక్షము అనంటే. కాబట్టి ఏ ఆశ అయితే మన మనస్సులో ఉందో దాన్ని నెరవేర్చుకోవడం అనేది కష్టసాధ్యమైనప్పటికీ అసాధ్యం కాదు. ఇది కష్టసాధ్యం, కానీ అసాధ్యమైతే కానే కాదు. నిజంగా మనం భావిస్తున్నట్టుగా, మనం ఆశపడుతున్నట్టుగా శాశ్వతమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటి సుఖం అనేది ఉండనే ఉంది. సమస్త దుఃఖం నుంచి విముక్తి పొందడం అనేది ఉండనే ఉంది. అది అసలు ఆ పదార్థమే లేదు అనంటే దాన్ని మనం ఎలా ఆశపడతాం? అది కావాలని ఎలా కోరుకుంటాం? ఏ విధమైనటువంటి భేదాలు లేకుండా పండితుల నుంచి పామరుల వరకు అందరూ ఎలా కోరుకుంటారు? దాన్ని కోరుకుంటున్నాం అనంటే అది ఉంది. దాన్నే శాస్త్రంలో మోక్షము అని అన్నారు. అయితే దానికో మార్గం ఉంది. ఎలాగైతే పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వాలంటే సరైనటువంటి గురువుని ఎంచుకోవాలి, సరైనటువంటి గ్రంథాన్ని ఎంచుకోవాలి, సరైనటువంటి కాలాన్ని ఎంచుకోవాలి, సరైనటువంటి ఒక క్రమాన్ని ఎంచుకోవాలి. తద్వారా ఎంతకాలం వరకు మనం కష్టపడాలో, చదువుకోవాలో అంతకాలం వరకు చక్కగా చదువుకొని మనం పరిపూర్ణమైనటువంటి మార్కుల్ని పొందగలుగుతాం. అదేవిధంగా ఇక్కడ కూడా. కాబట్టి ధర్మ మార్గంలో స్వధర్మం నుంచి ప్రారంభం చేసి